నెక్స్ట్ గ్రే ఏదైనా మిక్స్ చేస్తే టోన్ అంటాం. అంటే మనము ఐ మేకప్లో ఏం చేస్తామంటే ఒక కలర్ని యాస్టీస్గా ఒక్కోసారి మనం డార్క్ చేయాల్సి వస్తుంది, మనకు కావాల్సిన కలర్ అక్కడ ఉండదు. సో దానికి కొంచెము ఇప్పుడు బ్లూ ఉంది, మనకు కావాల్సినంత డార్క్గా లేదు అది, లేకపోతే ఏం చేయాలి దాన్ని కొంచెం బ్లాక్ కలర్ మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి కావాల్సిన దాన్ని షేడింగ్ అంటాము. ఒక కలర్ మనకు కావాల్సినంత డార్క్గా ఉంది, దాన్ని లైట్ చేయాలంటే కొంచెం వైట్ షేడ్ తీసుకొని మిక్స్ చేస్తే టింట్ అంటాము. నెక్స్ట్ గ్రే యాడ్ చేస్తే టోన్ వస్తుంది. ఒక కలర్ని యాసిడ్గా అప్లై చేసేది హ్యూ. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇవి యూజ్ చేస్తాం, డార్క్ చేస్తాము, లైట్ చేస్తాం కాబట్టి ఇవి తెలిసి ఉండాలి. ఇంకొకటి చూడండి, కలర్ వీడియో. ఆపోజిట్ కలర్స్ ఏమని చెప్పాను నేను? ఆపోజిట్ కలర్స్ ని కాంప్లిమెంటరీ కలర్స్ అంటాం. కాంప్లిమెంటరీ. ఎనిమీ కలర్స్ అని చెప్పానా? ఎనిమీ కలర్స్ మన లాంగ్వేజ్ లో ఎనిమీ కలర్స్. ఫ్రెండ్లీ కలర్స్ అంటే అనలాగస్ అంటాం. అనలాగస్. ఫ్రెండ్స్ పక్క పక్కన కూర్చుంటారు కదా, కాంప్లిమెంటరీ ఉంటుంది. అంటే ఆపోజిట్ కలర్స్. ఎనిమీ కలర్స్ అని చెప్పొచ్చు. సెకండ్ వన్ అనలాగస్. ఫ్రెండ్లీ కలర్స్ అని చెప్పొచ్చు. బిసైడ్, పక్కన ఉంటుంది. బిసైడ్